ఓ బిజినెస్ మ్యాన్ కి వయసు ముదిరింది, అయినా అతనికి పెళ్లి కాలేదు. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదు. వయసు మీరిన ఆయనకు పెళ్లిపై మనసు మళ్ళింది. అంతే, సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ఇంతలో తెలిసిన వ్యక్తి మంచిగా ఉందని చెప్పి ఫోటోలు చూపించింది. మంచిదే కదా అని నిశ్చితార్థం చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత తెలిసింది అదంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగిన మోసమని. ఇప్పుడు ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అసలేం జరిగింది? లెట్స్ వాచ్. కాకినాడకు చెందిన టి కృష్ణమోహన్ వ్యాపారవేత్త. ఆయన బిజినెస్ ని చూసుకోవడమే కాదు, సామాజిక సేవ కూడా చేస్తుంటారు. అయితే ఆయనకు సరైన సమయంలో పెళ్లి కాలేదు. ఇన్ని రోజుల ఆలోచన కూడా చేయలేదు. ఇప్పుడైనా ఒక తోడు ఉంటే మంచిదని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అంతే, పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. తెలిసిన వారందరికీ విషయాన్ని చెప్పారు. ఈ క్రమంలోనే పెళ్లిళ్ల మధ్యవర్తి రాజమండ్రికి చెందిన శిరీష తగిలారు. మధ్యవర్తి శిరీష కృష్ణమోహన్ తో మాట్లాడింది. తన గురించి పూర్తి వివరాలు తెలుసుకుంది. ఇక తన వద్ద చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పింది. ఓ అందమైన అమ్మాయి ఫోటో కూడా చూపించింది. చూడడానికి అమ్మాయి బాగుంది, మంచి సంబంధం అంటున్నారు, మంచి ఫ్యామిలీ అంటున్నారు. అందుకే సంబంధాన్ని ఓకే చెప్పారు కృష్ణమోహన్. ఆ అమ్మాయితో మాట్లాడాలని శిరీష చెప్పడంతో ఆమెతో కూడా మాట్లాడారు కృష్ణమోహన్. ఆమె కూడా పెళ్లి ఓకే చెప్పింది. ఇంకేముంది, మంచి ముహూర్తం అనుకొని ఒకరినొకరు చూసుకుందామని అనుకున్నారు. ఇక్కడే తెలివిగా వ్యవహరించిన శిరీష అదే రోజు నిశ్చితార్థం కూడా జరిపిద్దామని చెప్పేసింది. ఆలస్యమైతే ముహూర్తం దొరకదని కన్విన్స్ చేసింది. అమ్మాయి అబ్బాయి నచ్చాక ఇంకేముందులే, తను అన్నట్లుగా తాంబూలాలు పుచ్చుకుందాం అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం. రాజమండ్రి శివారు నామవరం తీసుకెళ్లి నిశ్చితార్థం జరిపించేశారు. కొన్ని రోజుల తర్వాత వేర్వేరు సమస్యలు ఉన్నాయని చెప్పి 2 సార్లు 6 లక్షలు ఇచ్చారు కృష్ణమోహన్. బంగారం, సెల్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అలా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. అయినా పెళ్లి మాటే ఎత్తట్లేదు అమ్మాయి. పైగా పెళ్ళంటే మాత్రం ఆ అమ్మాయి వద్దని చెప్తూ వస్తుంది. ఈ క్రమంలో అమ్మాయి అందుబాటులోకి రావడం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. కుటుంబ సభ్యులను అడిగితే దాటేస్తున్నారు. అనుమానం వచ్చిన కృష్ణమోహన్ అప్పుడు ఎంక్వైరీ మొదలు పెట్టారు. విచారించిన ఆయనకు మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవాలు తెలిసాయి. తనకు ఫోటోలో చూపించిన అమ్మాయి లేదని తేలింది. ఫేక్ ఫోటోలతో తను మోసపోయినట్టు గ్రహించారా వ్యక్తి. ఇక వారిపై ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. అక్కడ మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. తనకు చూపించిన ఆమె పేరు నీరజ అని, ఆమెకు ఇదివరకే పెళ్లై ఒక సంతానం ఉన్నట్లు తేలింది. ఇవన్నీ తెలిసిన తర్వాత పట్టలేనంత ఆగ్రహంతో మధ్యవర్తిగా ఉన్న శిరీషకు కాల్ చేస్తే ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లిగా ఉన్న మహిళను తనకు చూపించి తనను శిరీష మోసం చేసిందని ఆలస్యంగా తెలుసుకున్న కృష్ణమోహన్ పోలీసులను ఆశ్రయించారు. జరిగిందంతా చెప్పుకొచ్చారు. తన వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని వెల్లడించారు. పెళ్లి పేరుతో తనను చీట్ చేశారని, భారీగా డబ్బు గుంజారని కాకినాడ 1 టౌన్ పోలీసులను కృష్ణమోహన్ ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఉదాంతంలో 6 మహిళలు ప్లాన్ ప్రకారం తనను మోసం చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వద్ద నుంచి 2 దఫాలుగా 6 లక్షల రూపాయలు బంగారం, సెల్ ఫోన్లు తీసుకున్నారని వాపోయారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. లేటు వయసులో పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి ఆకాంక్షను సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేసి వ్యక్తి ఓ బిడ్డకు తల్లితో నిశ్చితార్థం జరిపించింది. ఆపై పత్తా లేకుండా పోయిన ఈ ఘటన కాకినాడలో కలకలం రేపుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.